Welcome to our channel. Now we learn today matrices. First, matrices definition: transpose matrices. Transpose of matrix or transpose matrix. Transpose matrix అంటే మీనింగ్ ఏంటంటే ఏమొస్తుందంటే ఇచ్చినటువంటి ఒక మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అనుకుందాం. ఆ క్యాపిటల్ ఏ అనేది ఏమొస్తుంది? ఎనీ మ్యాట్రిక్స్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగ్రల్ మ్యాట్రిక్స్ ఆర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, ఎనీ మ్యాట్రిక్స్. దెన్ ఇప్పుడు ఏం చేయాలని మనం అక్కడ ఆ రోస్ని కాలమ్స్గా చేంజ్ చేసుకోవాలి. ఆర్ కాలమ్స్ని రోస్గా చేంజ్ చేస్తే వచ్చేటువంటి మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది. ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ గివన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. గివన్ మ్యాట్రిక్స్ ఇస్ ద క్యాపిటల్ ఏ బై ఇంటర్చేంజింగ్ ఇట్ రోస్ ఇంటూ కాలమ్స్. అంటే ఏం చేస్తుండే రోస్ చేంజ్ టు కాలమ్స్ ఈజ్ కాల్డ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. అంటే ఏమొస్తుంది? ఇచ్చినటువంటి ఒక మ్యాట్రిక్స్లో ఏం చేయాలి? రోస్ను కాలమ్స్ అన్నా రాసుకోవాలి, లేదా కాలమ్స్ను రోస్గా అన్నా ఏదైనా ఒకదాన్ని చేంజ్ చేయాలి. అప్పుడు వచ్చేటువంటి మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తారంటే గివెన్ మ్యాట్రిక్స్కు ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాడు. అక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ట్రాన్స్పోజ్. ఇట్ ఈస్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ద ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్స్పోజ్. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1, 2, 3, 4. Now here 2 by 2. It is order is the 2 by 2. అంటే 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమొస్తుంది? 1, 2. ఇట్ ఈస్ ద రో. ఈ రోస్ని ఏం చేస్తున్నాం? ఫస్ట్ రోను ఫస్ట్ కాలంగా రాయాలి. అంటే 1, 2. చూడండి ఈ 1, 2 నేను చేసిన ఈ విధంగా రాయడం. నెక్స్ట్ది 3, 4. సెకండ్ రో సెకండ్ కాలంగా 3, 4. ఇట్ ఈస్ ద 2 by 2. ఇది ఏమొస్తుంది? ఇది 2 by 2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ ఆల్సో 2 by 2. సరే ఇక్కడ చూడండి ఇది చూద్దాం. బి అనే మ్యాట్రిక్స్ ఏ బి సి పి క్యూ ఆర్. ఇట్ ఈస్ ద 2 by 3 మ్యాట్రిక్స్. హౌ మెనీ రోస్ హియర్? ఫస్ట్ రో సెకండ్ రో అండ్ కాలమ్స్ హియర్ 1, 2, 3. 3 కాలమ్స్ అంటే 2 by 3. ఇట్ ఈస్ ఆర్డర్ 2 by 3. బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? బి ట్రాన్స్పోజ్ ఫస్ట్ ఏమొస్తుంది? ఇయర్ ఇట్ ఈస్ ద ఏ బి సి ఇస్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రో చేంజ్ టు ఫస్ట్ కాలం ఇయర్ అంటే బి ట్రాన్స్పోజ్లో ఫస్ట్ కాలంగా ఉండాలి. కాబట్టి ఏమొస్తుంది? ఏబిసి ఇయర్ ఏబిసి. ఫస్ట్ రో ఏ విధంగా చేంజ్ చేయాలి? బి ట్రాన్స్పోజ్లో ఫస్ట్ కాలంగా రాయాలి. నెక్స్ట్ది సెకండ్ రో పిక్యూఆర్. ఇట్ ఈస్ ద సెకండ్ రో. ఇక్కడ ఏం చేయాలి? సెకండ్ కాలం అవుతుంది. బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి పిక్యూఆర్. ఇట్ ఈస్ ఆర్డర్ ఇస్ ద 3 by 2. ఇది 2 by 3 అయితే అవుతుంది, ఆటోమేటిక్గా 3 by 2 అవుతుంది. ఎందుకు చూడండి ఇక్కడ హౌ మెనీ రోస్ ఇస్ హియర్? 3 rows. ఏపీ ఒక రో, బీక్యూ రెండో రో, సిఆర్ అనేది థర్డ్ రో అంటే 3 rows. నౌ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఏబిసి ఒక కాలం, పీక్యూఆర్ ఒక కాలం అంటే 3 by 2. ఇట్ ఈస్ ఆర్డర్ ఇస్ ద 3 by 2. అయితే ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమవుతుంది అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చేంజ్ కాదు. ఒకవేళ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయితే అవుతుంది, చేంజ్ అవుతుంది. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ 2 by 3 తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3 by 2 అవుతుంది. 3 by 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 by 3 అవుతుంది. అదేవిధంగా యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది మన ప్రాపర్టీస్లో చెప్పుకుంటాం. అక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది? ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ అంటాం. ఐ యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కూడా ఏమొస్తుంది? ఐఏ అవుతుంది. సరే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఏ. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దిస్ వన్. స్టార్ ఏవైతే పెడుతున్నా అవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు ఏ. దీన్ని ఏమైంది ప్రొనౌన్సియేషన్? ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఏ అవుతుంది. నెక్స్ట్ కేఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. కే ఈజ్ ద రియల్ నెంబర్ ఆర్ ఎనీ నెంబర్. కే అనేది ఏమవుతుంది? ఒక నంబర్. ఏ అనేది మ్యాట్రిక్స్. అప్పుడు ఎవరు? కే into A transpose. Now here A plus or minus B transpose is equal to A transpose plus into plus minus into minus B transpose. Now it is the most important malli here. AB whole transpose is equal to B transpose into A transpose. A transpose into B transpose కాదు, బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అన్నాం అంటే ఇక్కడ ఏమొస్తుంది? లాస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఫస్ట్ మ్యాట్రిక్స్ లాస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది అంటే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి. ఇంకోటి నెక్స్ట్ ఏబిసిడి హోల్ ట్రాన్స్పోజ్ అన్నాం. ఇట్ ఈస్ ద లాస్ట్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఫస్ట్ అవుతుంది చూడండి డి ట్రాన్స్పోజ్. ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ వన్ అవుతుంది సి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ మ్యాట్రిక్స్ ఇక్కడ A1 A2 డాష్ డాష్ ఏఎన్ హోల్ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏమొస్తుంది? లాస్ట్ ఏఎన్ ట్రాన్స్పోజ్. దీనికన్నా ముందు ఉండేది ఏఎన్ -1 ట్రాన్స్పోజ్. లాస్ట్ ఏమొస్తుంది? A1
ట్రాన్స్పోజ్. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే టూ మ్యాట్రిక్స్ ఈక్వల్ అయినాయి, అప్పుడు ఒకటి యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పినట్టు ఈక్వల్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి ట్రాన్స్పోజ్ అవుతుంది అర్థం. నెక్స్ట్ది ఐ, ఇంతకుముందే చెప్పుకున్నాం, ఐ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుంది, ఐఏ అవుతుంది. ఐ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఐ. యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ కూడా యూనిట్ మ్యాట్రిక్సే అవుతుంది అని అర్థం. నెక్స్ట్ ఏ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అన్నాడు. దీని ఆన్సర్ ఏమని రాయొచ్చు, ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినాక దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏదైతే ఆన్సర్ అయితే వస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పిండు, ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్కి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసినావు, దాన్ని ట్రాన్స్పోజ్ చేసినావు, సంథింగ్ ఆన్సర్ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నావు, ఏ ట్రాన్స్పోజ్ను క్యూబ్ చేసినా దానికి ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డెఫినేషన్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏముంటుంది, ఫస్ట్ కండిషన్ ఇస్ ద ఇయర్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అప్పుడు ఏని ఏమని పిలుస్తామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏం కావాలి కండిషన్, క్యాపిటల్ ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏం కావాలి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏ కావాలి, అప్పుడు ఏని ఏమని పిలుస్తామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ సేమ్ కొంచెం ఆపోజిట్. అంటే వస్తుంది ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దెన్ వి కాల్డ్ ఏ ఈజ్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఏం కావాలి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, మైనస్ ఏ కావాలి, అప్పుడు క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సరే చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా అనేది చూడండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇఫ్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్ ఈస్ ద కండిషన్ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ డెఫినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఎప్పుడు అడిగిండట, 2003, 2005, 2007, 2015లో అడిగిండట. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం కావాలి, ఏ అయితే అప్పుడు ఏని ఏమని పిలుస్తాం మనం, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సరే చూద్దాం ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం, 1 4 5 4 2 6 5 6 3. ఇప్పుడు ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రోస్ని కాలమ్స్గా రాస్తాం. అంటే ఏమైనా వస్తుంది 1 4 5 ఫస్ట్ రో, ఫస్ట్ కాలం కూడా సేమ్ 1 4 5 అవుతుంది, అయిపోయింది. నౌ సెకండ్ రో ఇస్ ద 4 2 6, ఇయర్ సెకండ్ కాలం ఇస్ ద 4 2 6, ఇయర్ థర్డ్ రో ఇస్ ద 5 6 3, ఇయర్ థర్డ్ కాలం ఇస్ ద 5 6 3. ఇట్ ఈస్ ద ఏ ట్రాన్స్పోజ్. నౌ చూడండి ఇప్పుడు దీని ఆన్సర్ ఏ అవుతుందో కదా చూడండి, 1 4 5 1 4 5 4 2 6 4 2 6 5 6 3. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఆన్సర్ కూడా ఏమొచ్చింది, ఏ వచ్చింది. కాబట్టి ఏమొస్తుంది, ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ఏని ఏమని పిలుచుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏమంటున్నా, స్క్యూ సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, మైనస్ ఏ. దానికన్నా ముందుగా కండిషన్ ఏమవుతుంది, క్యాపిటల్ ఏ అనేది ఏం కావాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది, కాలమ్స్ అండ్ రోస్ ఏ విధంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఆ కండిషన్ గుర్తుంచుకోవాలి. సరే చూద్దాం, ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ద ఏ ఈజ్ సెడ్ టు బి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ ఏం కావాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. తర్వాత కండిషన్ ఏంది, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దెన్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాడు, 0 -1 3 1 0 -4 -3 4 0. ఇది ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే వస్తుంది, ఫస్ట్ రోను ఫస్ట్ కాలంగా రాసింది చూడండి. ఇక్కడ ఫస్ట్ రో ఇట్ ఫస్ట్ కాలం ఇయర్ 0 -1 3 0 -1 3. ఓకే, సెకండ్ రో ఇట్ ఈస్ ద 1 0 -4, ఇట్ సెకండ్ కాలం ఇయర్ 1 0 -4. ఓకే, నెక్స్ట్ ఇయర్ థర్డ్ రో -3 4 0, నవ్ ఇయర్ -3 4 0. అయిపోయింది. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కూడా ఏం కావాలి మనకు, మైనస్ ఏ కావాలి. సార్ మైనస్ కామన్ ఇద్దాం, అవుతుందా చూద్దాం. ఇక్కడ మైనస్ కామన్ తీసిన, మైనస్ కామన్ తీస్తే ఇక్కడ వస్తుంది 0కి ఏ సింబల్ ఉండదు కాబట్టి రాయం 0. ఇక్కడ ఆల్రెడీ మైనస్ కామన్ తీసిన కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, -1 రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాం. అంటే ఇక్కడ ఏం చేయాలి, వీటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కు ఆపోజిట్ సైడ్ రాస్తే సరిపోతుంది. మైనస్ కామన్ తీసినప్పుడు అట్టే రాసిన చూడండి, -1 ఉంటే +1 0 0 4 ఆఫ్ -4 3 ఉంటే -3 -4 ఉంటే 4 0 ఉంటే -4. ఓకే, మైనస్ కామన్. ఇది ఏమవుతుంది చూడండి, 0 -1 3 0 -1 3 1 0 -4 1 0 -4 -3 4 0 -3 4 0. అంటే వస్తుంది ఏ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇట్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్. అంటే వస్తుంది ఈ విధంగా ఉన్నట్లు దాన్ని ఏమంటాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. నోట్ ఇక్కడ ఈ కండిషన్స్ బాగా గుర్తుంచుకోవాలి ఏమవుతుంది అనేది. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు ఇక్కడ, ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్
ఫస్ట్ కండిషన్ ఏమంటాడు, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఏమవుతుంది, ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ నోట్. సెకండ్ నోట్ ఏమొస్తుంది, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, లుక్ దేర్ హియర్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Now third note is the A is equal to, square matrix is equal to sum of symmetric matrix half అన్నట్టు దిల్ల sum of half అంటే A plus A transpose half రాస్తున్నాం, half రాసి ఏం చేస్తున్నాం, A plus A transpose ప్లస్ half A minus A transpose అని రాసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమని రాసుకోవచ్చు, half ఆఫ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్క్యూ సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్గా రాయొచ్చు. ఇది అంటే ఏమొస్తుంది, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ హాఫ్ రాస్తున్నాం, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది స్క్యూ సిమెట్రిక్స్, దీనిలో కూడా హాఫ్ రాస్తున్నాం. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఏమని రాయొచ్చు అంటే, బాగా గుర్తుంచుకోండి, ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు, 1/2 ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ 1/2 ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇయర్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సరే, కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ చూద్దాం. దానికన్నా ముందుగల కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కన్నా ముందుగల కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటో తెలియాలి ఫస్ట్. సరే, ఇక్కడ చెప్తా చూడండి, కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే 2 + 3i ఉందనుకోరు, దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అంటే ఏ ఫామ్లో ఉండాలి, ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉన్నటువంటి వాటిని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i అని కాంప్లెక్స్ నెంబర్. దీనికి కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్లస్కు సబ్స్టిట్యూట్ మైనస్ రాయడం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, 2 - 3i. దీన్ని ఏమంటాం, 2 - 3iని కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. దేనికి, 2 + 3iకి. 2 - 3i ఈజ్ కాల్డ్ ఏ కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ 2 + 3i. అదేవిధంగా 2 - 3iని కూడా 2 - 3iకి కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏదంటే 2 + 3i. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ రాయడం, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. అప్పుడు ఒకదానికి ఒకటి వాటిని ఏమంటాం అంటే కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఫర్ ఏ ప్లస్ ఐబి ఉంది, దీనికి కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది, ఏ మైనస్ ఐబి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం తీసుకున్నా, 3 - 5i తీసుకున్నా, దీనికి కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకోవాలి, 3 + 5i. దీన్ని ఏమంటాం, కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆఫ్ 3 - 5i అంటాం. సరే, ఇప్పుడు మనకు కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలిసింది కదా మనకు. సరే, ఇప్పుడు ఏం చేయాలి, కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏం లేదు. అక్కడ ఏమొస్తుంది, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే దానికి రిప్లేస్లో కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ రాస్తే ఆ మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తామంటే కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాడు. సరే, చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమంటాడు, ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ ఆన్ రిప్లేసింగ్ ఇట్స్ ఎలిమెంట్స్ బై ద కరస్పాండింగ్ కంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్. కరస్పాండింగ్ కంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ కాల్డ్ ద కంజుగేట్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ బార్. కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ని దేంతో చూపిస్తామని చెప్పిండు, ఏ బార్ అంటాం. దీన్ని ఏమనాలి, ఏ బార్. సరే, చూడండి ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 - 3i 3 + 4i 2 + 3i 0 4 - 5i 3 - 4i 4 + 5i 2. దీన్ని కంజుగేట్ కాంప్లెక్స్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్, ఇది కాంప్లెక్స్ నెంబరే, ఇది కాంప్లెక్స్ నెంబరే, ఇది కాంప్లెక్స్ నెంబరే అంటాం, ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి సబ్స్టిట్యూట్గా ఏం రాయాలి, రిప్లేస్గా కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ రాయాలి. కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, ప్లస్ ఉన్న కాడ మైనస్ రాయడం, మైనస్ ఉన్న కాడ ఏం చేయాలి, ప్లస్ రాయడం. చూద్దాం, ఇక్కడ రాస్తున్నాం, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1కు 1, ఇది కంజుగేట్ కాదు, కాంప్లెక్స్ నెంబర్ కాదు కాబట్టి 1. 2 - 3i ఇప్పుడు ఏమొస్తుంది, కాంప్లెక్స్ నెంబర్. దీని కాంప్లెక్స్ నెంబర్కి ఏం రాయాలి మనకు, కంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 + 3i 3 + 4i ఇది 3 - 4i 2 + 3i 2 - 3i 0 0 4 - 5i 4 + 5i 3 - 4i 3 + 4i 4 + 5i 4 - 5i 2కు 2. అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం, ఈ ఏకు దీన్ని కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. దీన్ని ఏమంటాం, ఏ బార్. ఏ బార్ ఈజ్ ద కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ కంజుగేట్ మ్యాట్రిక్స్ను ట్రాన్స్పోజ్ చేయడం. అప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్డ్ ఆఫ్ కంజుగేట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దానికి కంజుగేట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కంజుగేట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినాక దానికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తాం, ట్రాన్స్పోజ్డ్ ఆఫ్ కంజుగేట్ మ్యాట్రిక్స్ అంటారు. సరే, చూద్దాం, ఇక్కడ చూడండి, ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కంజుగేటెడ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ
ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ టీటా అంటాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, దీనికి ట్రాన్స్పోజ్డ్ ఆఫ్ కంజుగేట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి కంజుగేట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కంజుగేట్ మ్యాట్రిక్స్కు ట్రాన్స్పోజ్, అక్కడ చూడు ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. కాబట్టి దీనికి ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కంజుగేట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. కంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి? మనకు కాంప్లెక్స్ నంబర్స్లో ఉన్న ప్లస్ ఉన్న కాడ మైనస్ రాస్తే సరిపోతుంది. సరే 1 ప్లస్ అని అన్నాడు, 1 మైనస్ ఐ, 2 మైనస్ 3i, 2 ప్లస్ 3i, 3 ప్లస్ 4i, 3 మైనస్ 4i, 4 మైనస్ 5i, 4 ప్లస్ 5i, 0 0 రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్, 2 ప్లస్ 3i, 2 మైనస్ 3i, 3 మైనస్ 4i, 3 ప్లస్ 4i, 4 ప్లస్ 5i, 4 మైనస్ 5i, 2 ప్లస్ 5i, 2 మైనస్ 5i. ఇట్ ఈస్ ద కంజుగేట్ మ్యాట్రిక్స్. ఓకే, దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్, ఏ బార్ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏమొస్తుంది? ఈ ఫస్ట్ రోను ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ కాలంగా అంటే 1 మైనస్ ఐ, 2 ప్లస్ 3i, 3 మైనస్ 4i. ఫస్ట్ రోను ఫస్ట్ కాలంగా రాసిన అయిపోయింది. అంటే సెకండ్ రో దిస్ వన్ అంటే దీని ఏం చేయాలి? సెకండ్ కాలం 2 మైనస్ 3i, 0, 4 ప్లస్ 5i. నౌ థర్డ్ కాలం అన్నట్టు ఇక్కడ 3 ప్లస్ 4i, 4 మైనస్ 5i, 2 మైనస్ 5i. ఇప్పుడు ఏమొస్తుంది? ఏ బార్ ఏమని చేసినావు? ఏ కంజుగేట్ అన్నాడు. ఏ బార్కు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినావు. దీన్ని ఏమని పిలుస్తాం? అప్పుడు ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటావు. దీన్ని దేంతో చూపిస్తామని చెప్పిండు? ఏ పవర్ టీ. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఏ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఓల్ ట్రాన్స్పోజ్. బాగా గుర్తుంచుకోండి. అంటే ఏమొస్తుంది? ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ బార్ అంటే ఏమొస్తుంది? కంజుగేట్ మ్యాట్రిక్స్. కంజుగేట్ మ్యాట్రిక్స్కు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తేనే దాన్ని దేంతో చూపిస్తాం మనం? ఏ పవర్ టీటా. ఏ పవర్ టీటా అంటుంది. దీన్ని ఏమనాలి? ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. ప్రొనౌన్సియేషన్ ఇది ట్రాన్స్పోజ్డ్ కంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ ఏ పవర్ టీటా. నెక్స్ట్ డెఫినేషన్స్. ఇర్మేషన్ మ్యాట్రిక్స్. ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ టీటా ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ పవర్ టీటా అంటే ఏమని తెలుసు మనకి? ఇక్కడ ఏమని తెలుసు? ఏ పవర్ టీటా అంటే మీనింగ్ ఏ పవర్ టీటా అంటే ఏ పవర్ టీటా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ట్రాన్స్పోజ్. అంటే కంజుగేట్ మ్యాట్రిక్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కంజుగేట్ మ్యాట్రిక్స్ ఉంటుందో ఉండదు. కంజుగేట్ మ్యాట్రిక్స్కు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయడం. ట్రాన్స్పోజ్డ్ ఆఫ్ ఏ కంజుగేట్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ టీటా అంటాం. అంటే ఏమొస్తుంది? అది అన్నట్టు ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ సెడ్ టు బి ఇర్మేషన్ మ్యాట్రిక్స్. ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ వీ కాల్డ్ ఏ ఈజ్ ద ఇర్మేషన్ మ్యాట్రిక్స్. అంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఎగ్జాంపుల్ రాసుకుంటే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఏ పవర్ టీటా అంటే ఏమని చెప్తున్నాం? ఏ బార్ ఓల్ ట్రాన్స్పోజ్. ఏ బార్ అంటే ఏమని తెలుసు? కంజుగేట్ మ్యాట్రిక్స్. కంజుగేట్ మ్యాట్రిక్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కంజుగేట్ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై ఏ పవర్ టీటా. ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటాం? ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ స్క్యూ ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటాడు. స్క్యూ ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది? ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కావాలి. ఇటు ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకొని చూడండి, ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? మైనస్ ఏ. ఇప్పుడు దీన్ని ఏమంటాం? అప్పుడు ఈ ఏను స్క్యూ ఇర్మేషన్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఇది కండిషన్ గుర్తుంచుకోవాలి, మనకి ఎంసెట్లో యూజ్ అవుతుంది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏమవుతుంది అంటే ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఫస్ట్ కండిషన్ ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? ఐ కావాలి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇవి రెండు ఈక్వల్ కావాలి. అవి దేనికి ఈక్వల్ కావాలి? యూనిట్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ కావాలి. అప్పుడు ఏని ఏమని పిలుస్తా అంటే ఏ ఈజ్ కాల్డ్ ఏ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 1 - 1 a 1 అని తీసుకున్నాం. ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది అన్నట్టు. అగో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. అప్పుడు ఈ ఏమని పిలుస్తాం అంటే ఇక్కడ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF రూపంలో లభించును.